తాజా అంశాన్ని చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ అందించారు. అనంతరం నివేదికపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, నివేదికపై సీఎం చర్చకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సిఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశమయ్యారు. కీలక భేటీలో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన నివేదిక పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించిన తర్వాత రాహుల్ బొజ్జా సిఎస్ కి ఇచ్చారు. సిఎస్ అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటన్నింటిపై ప్రాథమికంగా చర్చించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ నివేదికను ఇచ్చారు. దానిపైన తదుపరిగా ఎలాంటి కార్యాచరణ అవసరం అనే అంశం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆ నివేదికను రానున్నటువంటి కేబినెట్ సమావేశంలో పెట్టాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ సలహా మేరకు అవసరమైతే అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి సభ్యులందరి సూచనలు తీసుకున్న తర్వాత జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి ఒక నివేదికలో అంటే ఎవరెవరి తప్పులున్నాయో, ఎలాంటి లోపాలున్నాయో వాటన్నిటిపైన చర్చ జరిపి అదేవిధంగా కమిషన్ కొన్ని సిఫార్సులు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మళ్ళీ దాని పునరుద్ధరణకు సంబంధించి కానీ దానికి సంబంధించి అంటే క్రిమినల్ చర్యలు, అదేవిధంగా సివిల్ చర్యలు అంటే దానికి చేపట్టినటువంటి కోట్ల రూపాయలను ఏ విధంగా బాధ్యులు ఎవరు, దానికి ఏ విధంగా రాబట్టాల్సి ఉంటుంది అనేక అంశాలపైన సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. వాటిపైన కూడా ఏ సిఫార్సులపైన ప్రభుత్వ పరంగా ఎలాంటి ముందుకెళ్లాలి, దీనిపైన క్రిమినల్ చర్యలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి తర్వాత కేబినెట్ లో పెట్టిన తర్వాత దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.